గారు భక్తిగా పరిశుద్ధమైన అమ్మాయి కోసం ఎత్తాడు. నిజంగా భక్తిగా అమ్మాయి దొరికింది. ఏమంటే అంతేనా అని అనుమానమా? సరదా అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నటువంటి పెళ్లి కుమార్తె లేదా కాబోయే భార్య అనుకోండి ఎక్కడెక్కడో తిరిగిన ఎక్కడెక్కడో కల్మషంతో నిండుకున్నటువంటి ఆవిడని వేసుకోవడానికి ఇష్టపడతాడా? తెలియకపోతే ఏదో మర్మంతో. కానీ తెలిసిన తర్వాత అయ్య బాబోయ్ నా వద్దునాయనో అని పారిపోతాడు. పెళ్లిపేట మీద కట్టేసి కూర్చోబెట్టినా సరే అక్కడి నుంచి పారిపోతాడు. మన ప్రభు కూడా పెళ్లి కుమారుడు. ఆయన పెళ్లి కుమార్తె సంఘము పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని కోరుతున్నాడు. అవే మాటల్ని మనము పరమగీతల గ్రంథాల్లో చూస్తాం. నా ప్రియురాల అంటాడు, నిష్కలంకురాల అంటాడు. నిష్కలంకురాల అంటే దాని అర్థమేంటి? ఏ మచ్చ ఏడాకు లేని దానా అని. దేవుడు సంఘాన్ని అలా ఉండాలని కోరుతున్నాడు. సంఘం అంటే ఎవరు? పాస్టర్. సంఘం అంటే ఎవరమ్మా? దేవుని పిల్లలు, ప్రభు బిడ్డలు, ప్రభువులో రక్షింపబడిన వాడు, బాప్తిసం పొందిన వాడు, ప్రభు కుమార్తెలు, యవ్వన బిడ్డలు, ముసలివాళ్ళు అయితేంటి, ముడగవాళ్ళు అయితేంటి, యవనస్తులు అయితేంటి, నడి వయసులో వాళ్ళు అయితేనేమి మనం అందరము దేవుడు కోరుకున్న సంఘం. దేవునికి స్తోత్రం. మనం పెండ్లి కుమారుడు అని యేసు ప్రభు వారు చేసుకోబోతున్న పెండ్లి కుమార్తె సంఘం మనం. కాబట్టి ఈ సంఘము ప్రియమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఈ సంఘానికి ఆ పెళ్లి కుమారుడు మీద విశ్వాసం ఉండాలి. ఇప్పుడు అవి వింటాము. విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటమ్మా? నమ్మకం. నమ్మకం నమ్మకం అండి. నమ్మకం అంటే ఏంటో తెలుసా? చూచి నమ్మితే నమ్మకం, చూడకుండా నమ్మితే విశ్వాసం. అర్థమైంది మీకు? చూచి నమ్మితే నమ్మకం, చూడకుండా నమ్మితే విశ్వాసం. ఇప్పుడు మనకి చూస్తేనే కానీ మనం నమ్మడం లేదు. మన కళ్ళ ముందు కనిపించాలి, మన కళ్ళ ముందు కనబడాలి, మన ఎదుటికి రావాలి, మనతో మాట్లాడాలి, మనతో చెప్పాలి. అప్పుడు కానీ మనం నమ్మడం. దాన్ని ఏమంటారంటే చూచి నమ్మిన వారు అంటారు. తోమా ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు తోమా. ప్రభు సమాధిలో నుంచి లేచాడు. కొంతమంది స్త్రీలు చూశారు, కొంతమంది పురుషులు కూడా చూశారు. పేతురు యోహాను చూశారు. ముందే తోమాతో చెప్తారు, ఏమయ్యా తోమా, మేము ప్రభువుని చూచాము, ఆయన సమాధిలో నుంచి లేచాడు అని చెప్తే తోమా అంటాడు, రే మీరు చెప్పిన మాటలన్నీ నన్ను నమ్మనురా, నేను ఆయన్ని చూడాలి. ఎలా చూడాలి తెలుసా? ఆయన పక్కన ఎముక కన్నం కొట్టారు, బల్లంతో పోటీ పట్టారు, అక్కడి నుంచి చేయి పెట్టాలి, ఆయన చేతులు కూడా గాయాలు చూడాలి, అప్పుడు ఆయన లేచాడని నేను నమ్ముతాను. ఆ తోమయ్య తలుపులను వేసామన్నా ప్రభు మధ్యలోకి వచ్చేసాడు, దూరిపోయాడు. ఆయన ఆత్మస్వరూపం కదా. ఇప్పుడు అంతకుముందు శరీరం అన్నాడు, అలా వెళ్ళిపోవడానికి అవును. వేసిన దగ్గర వేసినట్టుగా ఉన్నాయి. ఆయన లోపలికి వచ్చి తోమ కూడా వాళ్ళతో ఉన్నాడు. తోమా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, తోమా ఇదిగో నాకు పొడిచినటువంటి గాయపు రంధ్రం అంటాడు, ఇదిగో నా చేతులు కొట్టినటువంటి మేకులు అంటాడు. అప్పుడు తోమా ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను మన్నించిన ఆయన, నన్ను క్షమించు, నేనేమో చూస్తేనే కానీ నమ్మనన్నాను, మన్నించయ్యా అని చెప్పి కాళ్ళనే పడిపోయి ఏడుస్తున్నాడు. ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. చూచి నమ్మిన వాళ్ళు వేరు, వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. పేతురు, యోహాను, ఆంద్రేయ, ఇంకా ఎవరో 12 మంది అపోస్తలులు అందరూ కూడా యేసుప్రభువుతో పాటు ఉన్నారు, తిన్నారు, తాగారు, తిరిగారు, రొట్టెలు పంచారు, అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు. కానీ మనం ఏం చూడాలా? యేసుప్రభువుని ఎవరు చూశారు? నేనైతే చూడలేదు. ఎవరు చూసారమ్మా? ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూసామా? కానీ యేసే దేవుడు అని మనం నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. చూచి నమ్మిన ఆ 12 మంది అపోస్తలుల కంటే మనము ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? పరలోకం ఉందని మనం నమ్ముతున్నాం, దాన్నే విశ్వాసం అంటారు. నరకం
నరకం ఉంది, నరకం ఉంది, ఆ నరకంలో పడేస్తాడు ప్రభు అని మనం వింటున్నాం, నమ్ముతున్నాం. అది విశ్వాసం. ఎవరు చూసాడా పరలోకాన్ని? విడిగా ఈ పాస్టర్లు అందరిలో చెప్తారు అని అంటారు, చూసారా? అది అవిశ్వాసం. కానీ దేవుని పిల్లలమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్షకుడుగా, దేవుడుగా మనము నమ్మి ఆరాధించడమే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసము మనము ప్రభువునందు బలమైన విశ్వాసంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలమ్మా? బలమైన విశ్వాసంగా మార్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఒకసారి మధ్యప్రదేశ్ వెళ్ళారు. చాలా కాలం మధ్యప్రదేశ్లోని ఒక జాగా ఉంటుంది, ఒక బాగా వాళ్ళందరూ ఎస్టీ ప్రాంతీయులు, ఒక 10-15 కుటుంబాల వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. 10-15 కుటుంబాలు ప్రభుని నమ్ముకున్నారు, ప్రభుని అంగీకరించారు, ప్రభుని విశ్వసించారు. మిగిలిన కుటుంబాలన్నీ కూడా ప్రభుని నమ్మని వారు. వాళ్ళు పూజలు, విగ్రహాలు, పంటలు చేస్తారు. ఈ 10 కుటుంబాల వాళ్ళు ప్రభుని నమ్మలేదు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి చెప్పారు, మీరు ప్రభుని విడిచిపెడతారా? విడిచిపెడతారా? విడిచిపెడితే మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది కడతాం, ఇది కడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని అన్ని ఆశ చూపించారు. మీరు ఎందుకు ప్రభుని నమ్ముతున్నారు? దేనికోసం వెళ్ళారు? అసలు డబ్బులు ఇస్తున్నారా? పిండి ఇస్తున్నారా? బట్టలు ఇస్తున్నారా? లేకపోతే మీ పిల్లలకి బళ్ళు వేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఎందుకు నమ్మేస్తున్నారు? మన దేవుడు కాదా అని వాళ్ళకి అంత చెప్పినా సరే వాళ్ళు ఒకటే చెప్పారు. ఆ 10 కుటుంబాలను చెప్పిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మా పాపాలు క్షమించాడు, మా రోగాలు తీసివేశాడు. ఒకప్పుడు మేము భయంకరమైన జబ్బులు, భయంకరమైనటువంటి ఈ అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నప్పుడు మీరెవరు రాలేదు, మీరెవరు మాట్లాడలేదు, మీరెవరు మమ్మల్ని ఆదుకోలేదు, అందులో నుంచి మాకు విడుదల ఇవ్వలేదు. ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ మమ్మల్ని కాపాడలేదు, రక్షించలేదు. కానీ ఒక దైవజనుడు వచ్చాడు, సువార్త చేశాడు. యేసు గొప్పవాడు, మీ పాపాలు తీసివేస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీ జీవితాలు బాగుపడతాయని చెప్పాడు. ఎప్పుడైతే మేము నమ్మామో, విశ్వసించామో, ఆయన నిజంగానే మా హృదయంలోకి వచ్చాడు, మా ఇంటిలోకి వచ్చాడు, మా పిల్లల్లోకి వచ్చాడు. మా జబ్బులు పోయాయి, మా వ్యాధి బాధలు పోయి మాకు ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు వచ్చి మీరు వద్దంటే మేము ఎలా మానేస్తామండి? మీకు ఏమంటే ఇక్కడ ఏమిస్తారమ్మా? ప్రతి నెల కోట, మళ్ళీ ఇంకేదో అలాంటివన్నీ మేము ఆపేస్తే అయిపోయింది సార్, మాకు బలం ఉంది, శక్తి ఉంది, మేము కష్టపడి పని చేస్తాం, బతుకుతాం అన్నారు. ఇంకేమన్నాక వెళ్ళిపోయారు. ఒక 20 సంవత్సరాలు అయిపోయేటప్పటికల్లా మిగిలిన ఊర్లో ఉన్నటువంటి జనాలన్నీ కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం అదే ఊర్లో ఉన్నారు, ధనవంతులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతులు అయిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని, ఆ పిల్లలేమో దూర ప్రాంతంలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆఫీసర్లు అయిపోయారు కుటుంబంలో అందరూ. ఆ 10 ఏళ్ల వారు తాలూకా పిల్లలు బాగా చదువుకొని పెద్దవారై పెద్ద సంబంధాలు చేసుకుని మహాధనవంతులు అయిపోయి ఇప్పుడు ఈ మిగిలిన కుటుంబాలని వాళ్ళు చూసి సిగ్గుపడిపోతారు. ఆ రోజు వాళ్ళే కానీ వాళ్ళ దేవుని మీద నమ్మకం లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు ఏమై ఉండేవారో చూసుకోండి. ఆ మిగిలినటువంటి కుటుంబాలతో సమానమైంది. దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యం. రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాడు? జాగ్రత్త గమనించారా మీరు? అక్కడ ఏం రాశాడు అమ్మా? మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి అంటున్నాడు. రోమీయులు విశ్వాసం ఉంచారు ఎవరైందు? యేసునందు. ఆ విశ్వాసం ఏమవుతుందంట? సర్వలోకమునకు వెళ్ళి ఏమవుతుంది?
ప్రచురం చేయబడుతుందంట. రోమా సంఘము, అమ్మా వినండి, రోమా సంఘము భారతదేశంలో ఉన్న తెలుగు సంఘాలు కాదమ్మా. రోమా ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చింది. ఆ చాలా చాలా స్టోరీ చెప్పాలి, హిస్టరీ చెప్పాలి, మీకు అర్థం కాదు. అదే ఇంటర్మీడియట్ తర్వాత, ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదివిన ఉంటే కనుక వాళ్ళకి హాట్ కేక్ లాగా ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు. రోమా సంఘము మన తెలుగు సంఘాలకి కాదు, ఇండియాలో ఉన్న భారతీయులు ప్రార్థన చేసిన ఆరాధన చేసుకున్నటువంటి సంఘం కాదు. రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఆ రోమా ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం తెలుసా? దానియేలు గ్రంథంలో 4 జంతువులు చూపిస్తారు. ఆ 4 జంతువులు 4 రాజ్యాలు. మొదటిది సింహము, నెబుకద్నెజరు రాజ్యం, కల్దీయుల సామ్రాజ్యం. కల్దీయుల సామ్రాజ్యం. రెండవ జంతువు ఏంటమ్మా? ఎలుగుబంటి, అది మానీ పార్శ్వ సామ్రాజ్యం. మూడవ జంతువు ఏంటో తెలుసా? చిరుతపులి, అది గ్రీకుల సామ్రాజ్యం. నాలుగవ జంతువు ఏంటో తెలుసా? క్రూర మృగం. ఆ క్రూర మృగానికి ఒక ఆకారం లేదు. బైబిల్ స్టడీలో చెప్పాలి ఇలాంటివన్నీ. అందుకే బుధవారం రావాలి. చదువుకున్న వాళ్ళందరూ బుధవారం వస్తే అది బోర్డు అది కొన్ని చక్కగా మీకు చెప్పి మీకు బాగా. ఆ క్రూర మృగానికి ఒక ఆకారం లేదు. సింహానికి ఒక ఆకారం ఉంటుంది, దానికి జూలు ఉంటుంది, పెద్ద మొక్క ఉంటుంది, పెద్ద ఒళ్ళు ఉంటుంది. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఎలుగుబంటిని చూసినా కూడా భయం వేస్తుంది, అది క్రూరమైన జంతువే. చిరుతపులిని చూసినా మనకు భయం వేస్తుంది. చిరుతపులి మాత్రం పిల్లలు పట్టుకెళ్ళిపో, పిల్లలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారన్నమాట, తీసుకెళ్ళిపో. వర్షాకాలం కూడా పట్టుకెళ్ళిపోతుంది, ఏం అవ్వలేదు. వర్షాన్ని కూడా పట్టుకెళ్ళి మాత్రం పెయ్యిని తీసుకెళ్ళిపో. అంత బామైన జంతువులు. కానీ క్రూర మృగం ముందు చూస్తారా? అది దాని పేరులోనే ఉంది క్రూర మృగం. దానికి ప్రకటన గ్రంథంలో ఏం చెప్తాడంటే డ్రాగన్గా చూపిస్తాడు అన్నమాట. డ్రాగన్ అంటే ఏం సర్పం అంటది? భయంకరమగు 10 తలల సర్పం అంటాడు. డ్రాగన్ అంటారు. ఒక తలతో ఉంటేనే సర్పాన్ని మనము భయపడిపోయి పటాపంచలేకపోయి ఇల్లు వదిలేసేసి దూరం వెళ్ళిపోయి రెండో మా ఇల్లంతా చూడము అంటాం. ఆ పాము దొరికిందాక అమ్మాయ అనుకుంటాం. 10 తలల సర్పం దొరికింది అనుకోండి, 10 తలలు, 10 విషాలు, 10 నాలుగులు, 10 పోట్లు. దాన్ని చూడగానే గాల్లో ప్రాణం కాదు. అలాంటి భయంకరమైనటువంటి పరిపాలన చేసే ఆ క్రూరమైన జంతువుని రోమా ప్రభుత్వంతో పోల్చారన్నమాట. అలాంటి రోమా ప్రభుత్వ కాలంలో ప్రజలకి గచ్చగచ్చ వణిపోతారన్నమాట. నందంటే నందే, పందంటే పందే. రాజుగారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే తీసుకెళ్ళి జైలు పెడతారు, బయటికి రావడం అవ్వదు. తీసుకెళ్ళి ఎక్కడ పెడతారమ్మా? బయటికి రావడం అనేది నీ తరం కాదు, ఇంకా అంతే. నాన్ బెయిల్ అని అక్కడ బెయిల్ కాదు, ఇంకా అంతే. ఇంకా ముసలైపోయి అక్కడే వెళ్ళిపోతాం. కొడాలతో కొడతారో, సబ్బులతో దండిస్తారో, బల్లెలతో పొడుస్తారో, ఏం చేస్తారో తెలీదు. రాజద్రోహం ఒక్క మాట మనం వ్యతిరేక మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గురించి ఊళ్ళో మన ఇష్టం మాట్లాడుకోవాలి అంటే అంతేనా? జగన్ గారి గురించి జగన్ బుద్ధులెక్కడా మాట్లాడతాం. అక్కడ గవర్నమెంట్ మోడీ గురించి మనకు నచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం. మోడీ ఏం ప్రభుత్వం అండి? మమ్మల్ని చూడలేదు సరిగ్గా, మాకు అది చేయాలి ఇది చేయాలంటారు. కానీ రోమా గవర్నమెంట్ గురించి, రాజుగారి గురించి ఒక్క మాట మాట్లాడితే జైలుకి వెళ్ళిపోతారు మాట. అలాంటి గవర్నమెంట్ రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో యేసయ్య భూమి మీద పుట్టాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు జీవించాడు, పెరిగాడు, పెద్దవాడాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. 333 AD వరకు రోమా ప్రభుత్వం గవర్నమెంట్ చేస్తుంది భూమి మీద. ఆ టైంలోనే సంఘస్థాపన జరిగింది పెంతెకోస్తు పండుగ రోజున. ఆ సంఘస్థాపన అయిన ఒక 20 సంవత్సరాల లోపల
15 సంవత్సరాల లోపల అపోస్తలుడైన పౌలు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభులోకి వచ్చిన మరుసటి రోజునే ఆయన సేవ ప్రారంభించాడు. ఆయన చేసిన సేవ రోమా ప్రభుత్వం ఇటలీ దేశం వరకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోమిలో కింద ప్రభుత్వం ఏం చెప్తే అదే, గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇక్కడ మొక్కటానికి మొక్కేస్తారు, ఇక్కడ కూర్చోటానికి కూర్చోండి, రాజుగారి దండం పెట్టండి దండం, ఎవడరా దేవుడు, రాజే కైసరే మా దేవుడు అని చెప్పాలా. అలాంటి వారు మారిపోయి యేసే దేవుడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? యేసు మీద విశ్వాసం ఉంచారు. వారి విశ్వాసం అంట ఇప్పుడు ఊహించుకోండి. ఆ రోమి ప్రభువుని నమ్మితే ఎంతమంది వచ్చి ఉంటారు, ఎంతమంది సైనికులు వచ్చి ఉంటారు, ఎంతమంది మానవారు వచ్చి ఉంటారు, ఎంతమంది కర్రలతో కటాలతో బల్లెలతో వచ్చి వాళ్ళని బాధించి ఉంటారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోమీలు వారి విశ్వాసము ఎవరి మీద ఉంచారు? యేసయ్య మీద. ఆ విశ్వాసం ఏమైందంట? సర్వలోకమునకు ప్రచురము చేయబడింది. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్యని నమ్మావో లేదో నీ పక్కింటి వాళ్ళకి తెలియదు, నువ్వు యేసయ్యని నమ్మావో లేదో నీ భర్తకే తెలియదు, నువ్వు యేసయ్యని నమ్మావో లేదో నీ కొడుకే తెలియదు, నువ్వు యేసయ్యని నమ్మావో లేదో నీ చెల్లికి తెలియదు, నీ తల్లికి తెలియదు. భయం, ఏమో ఏమంటారని వెలిగేస్తారేమోనని భయం, కొండెక్కదేమోనని భయం, పెళ్లి పిల్లదేమోనని భయం, అన్నం పెడతదా పెట్టదా పండక్క రమ్మంటదా రాదని భయం. కానీ రోమీలు చూసారా, పేక మీద కట్టొచ్చి పడింది. యేసయ్యని నమ్మితే పేక మీద ఏమొచ్చి పడింది? కత్తి పెట్టి రెడీగా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మా ప్రాణమైనా ఇస్తాం కానీ యేసయ్యని మాత్రం వదలమని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం అంటే. అర్థమవుతుందా? అరే ఇలా చెప్పుకుంటే అమ్మా ప్రతి వచనంలో కూడా చాలా చాలా డిస్ట్రీస్. కాబట్టి ఆదివారం ఆరాధనకు రావడం అంటే అల్లా తప్పగా మాత్రం రావు. ఏదో వద్దాం, కూర్చుందాం, అమ్మాసం అయినా కానికేసేద్దాం, దక్షిణ పడేద్దాం, పాటలో బతకలేదు, ఇది కాన్సెప్టే తీసి పక్కన పడేయండి. మా కోసం అయితే వద్దు. దేవుని ముఖం చూడాలి, దేవుని దర్శనం చూడాలి, దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని దర్శనాన్ని పొందుకోవాలా, దేవుని కోసం బలంగా నిలబడాలా అని మనము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుని విశ్వాసం ఉంచాలా? రోమీలకి ఏం పట్టింది అంటే వాళ్ళకి తెలిసింది, అర్థమైంది, ఆయన ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన రక్షకుడు, ఈయనే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రభువు అని యేసునందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం బట్టి మానవాళ్ళైనా పట్టించుకోవట్లేదు, సైనికులు వచ్చి కొట్టినా పట్టించుకోవట్లేదు, మానడం లేదు, ప్రార్థించడం మానడం లేదు, ఆరాధించడం మానడం లేదు. ఎంతమంది ఎన్ని రకాలైన నిర్బంధాలు పెట్టినా మా ప్రాణం పోయినా యేసయ్యని విడవమని చెప్తున్నారు అన్న వార్త ఏమైంది? లోకమంతటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. మనము యేసయ్య రక్షకుడు దేవుడు అన్న పదం చెప్పుకుంటూ వీధిలో సువార్త చెప్తాం. పదర్రా అంటే సువార్త ఎంతమంది వస్తారమ్మా? ఇక్కడ ఉన్నవాళ్ళు రాయగడ రెండంటే వచ్చారండి, అక్కడ ఆవిడ తెలియదు కనుక అంటే రాయగడ వచ్చారండి. కారణం ఏంటంటే కొండలు, కొత్తూరు, కొత్త ప్రాంతం. ఓకే, మంచిదే. సంఘీలోకి వెళ్ళి మనం సువార్త చెప్తామంటే అంతమంది వస్తారు. జాయిలోకి వెళ్ళి సువార్త చెప్తాం పదార్థం అంటే అంతమంది వస్తారు. ఎవరికి తెలుస్తుంది నువ్వు ప్రభు నమ్మినట్టు? ఎవరికి తెలుస్తుంది నువ్వు ప్రభు బిడ్డమని? ఎలా ప్రచురం చేయబడుతుంది? ఇంటికి కోటం పెట్టుకున్నామంటే పెట్టుకోమన్నాం, అర్థమవుతుందా? దాన్ని నోమి అలాంటి కాదు. ఏం చేసుకుంటారు తెలుసు. సీతని చెప్తాము అన్నారు. సీతనంటే ప్రపంచ చక్రవర్తి అయినా ఎప్పటి చెప్తాం, మాకేమయ్యా అన్నారు. చెప్తా ఇలా ఇలాగే ఉంటారు.
అర్థం ఉందా? చెప్తామయ్యా మేము ప్రభువుని మాత్రం పెంచుతాం. అమ్మా అమ్మ ప్రభుత్వం మీరు భయపడిపోయి పారిపోతారు చర్చలో అంటే నిజము నిజం తల్లి. నేనేం చెప్తున్నాను ఇవన్నీ అక్షరాలు నిజంగా జరిగినాయి. మీరు భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోతారు. బాబోయ్ మాకు ఎలాగే ఈ సత్రకారు బాబా అర్థమవుతుందా? మంచి ప్రార్థన పడుతుంది. శ్రమంలో కాలిపోతూ ప్రార్థన చేశారు. కాలిపో ఎంతవరకు తెలుసా? 1500 సంవత్సరం ఏడి 1500 సంవత్సరాల దాకా రోమా ప్రభుత్వ తాలూకా ఆ దుర్మార్గం, ఆ భయంకరమైన పరిస్థితులు దేశమంతటా ప్రపంచమంతటా ప్రాప్తూనే ఉన్నాయి. మొదటి శతాబ్దంలో భయంకరమైనటువంటి హింస సంఘానికి. ఆ మార్కెట్ ముగింగ్ చేస్తుంది జాగ్రత్త. ప్రపంచమంతా పరిపాలన చేస్తుందా రోమా ప్రభుత్వం? ఫ్రాన్స్ దేశంలో కూడా రోమా ప్రభుత్వమే, ఇంగ్లాండ్లో రోమా ప్రభుత్వమే, ప్రపంచమంతటా మన దేశంలో కూడా రోమా ప్రభుత్వమే పరిపాలన. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ చక్రవర్తికి పన్ను కట్టాలా? అర్థమవుతుందా? మన ఇండియా రేటు పరిపాలన చేస్తున్నాము. ఇండియా రేట్ కరెక్ట్ లేదు. ఇండియా రేటు పరిపాలన చేస్తుందండి అంతా. చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆ ప్రధానమంత్రి అనుమానంటే చూద్దాం మోడీని అంటే తీసుకెళ్ళి లోపలికి వస్తారు. అర్థమైందా? బీజేపీ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది. 28 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలితాలు, 10 కేంద్రపాలితాలు. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, నీకు మాత్రం ప్రధానమంత్రి ఎవరు? మోడీయే. రేవంత్ రెడ్డి అన్నాడండి తెలంగాణలో, కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మా ముఖ్యమంత్రి అయినా నా ప్రధానమంత్రి నాకు కాదు, నా పార్టీ వాడు కాదనడానికి లేదు. ఆయన వచ్చినప్పుడు ప్రోటోకాల్ కష్టంగా ఈయన వెళ్ళాలా, పూలదండ ఇవ్వాలా, ఆయన సన్మానం చేయాలా, ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి. అలాగా భారతదేశానికి కూడా రామా చక్రవర్తి ఇక్కడ అవడం ఉంటాడు ప్రతినిధి, కానీ ఆయనే చక్రవర్తి. అలాంటి కాలం అన్నమాట. 175 ఏడీ కాలంలో ఫ్రాన్స్ దేశంలో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఆ పాలనలో ఒకసారి ఏమైందంటే, ఒక అమ్మాయి, హై స్కూల్ అమ్మాయి, ఇలాంటి అమ్మాయి, కన్నంగా ఉన్న అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతుంది, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు, యేసుప్రభువుని నమ్మింది. మంచి విశ్వాసం, మంచి భక్తి పర్వాలు, ప్రభువుతో మాట్లాడి దర్శనం చూసిన ఈ బిడ్డను తీసుకెళ్ళి ఒక పెద్ద గ్రౌండ్లో పెట్టారు. గ్రౌండ్ అంటే క్రికెట్ గ్రౌండ్ తెలుసు కదా, అలాంటి గ్రౌండ్లో తీసుకెళ్ళి చెప్పు, నువ్వు యేసుప్రభువుని విడిచిపెడతావా? యేసుప్రభువుని వదలను అని చెప్పింది. దండరేసి మొత్తం ప్రజలందరినీ పిలిచారు. దగ్గర 30,000 మంది ఆ క్రికెట్ గ్రౌండ్లో గ్యాలరీలో కూర్చున్నారు. ఈ పిల్లల్ని సెంటర్లో పెట్టారు. చెప్పమ్మా ఇప్పుడు చెప్పు చెప్పు చెప్పంటే ఏం చెప్తాను? ఏసే దేవుడు, నువ్వు ఏమేం చేస్తావు? నేను ప్రభుని విశ్వసిస్తున్నా అని చెప్పగా ఆమెకి ఏం చేశారు? ఎంత బతుకులాడారు చాలా మిలిటరీ వాళ్ళకి బ్రతిమలాడారు. ఎందుకమ్మా నీ యవ్వన కాలం పాటు చేసుకుంటావు, నీకు పెళ్లి చేస్తాం, నీకు డబ్బు ఇస్తాం, నీకు ఆ అధికారం ఇస్తాం, పదవి ఇస్తాం, ఎంతో బతిమలాడారు. కానీ నేను యేసుని మాత్రం నేను వదలను. అవన్నీ నా యేసు కంటే గొప్ప కాలం. అప్పుడు ఏం చేశారు? ఒక భయంకరమైనటువంటి ఇనప కుర్చీ ఉంటుంది చూసారు. కుర్చీ పూర్వండి కదా సభలో, అలాంటి కుర్చీని తీసుకొని అక్కడ పెట్టారు. కాలి కింద మండేటారు. కాలి ఇనప కుర్చీ ఎక్కడగా కాలిపోయిన తర్వాత అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ ఇనప కుర్చీ. చర్మం అలా మండిపోయింది, మనసు ఉడికిపోయింది. ఇప్పుడు ఎక్కువ అంటున్నారు. నేనైతే ఏం చెప్తాను, అది చూడగానే పారిపోయి ఉండేవాడు నేనైతే. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇంకేమంటానండి? ఏసే నా దేవుడు, నేను ఇంకేం మాట్లాడను, ఏసే అని చెప్పింది. అప్పుడు ఏం చేశారంటే, ఒక భయంకరమైనటువంటి పోతు యుద్ధాలు దెబ్బలాడుకుంటారు కదా ఎద్దుల్ని.
ఫ్రాన్స్ దేశంలో ప్రత్యేకించి ఆ ఆట అక్కడ ముఖ్యం. ఇప్పుడు కూడా అదే ఆట ఆడతారు. ఎద్దుల్ని విడిచిపెట్టారు. బలమైన బలిసినటువంటి ఎద్దు. ఆ ఎద్దు బలంగా వచ్చి పిల్లల గుద్దెక్కడికి ఒక 30 అడుగులు పైకి ఎగిరి వచ్చి కింద పడి చచ్చిపోయింది. ఆవిడ ఎలా ఎప్పుడైతే చనిపోయిందో ఆ గ్యాలరీలో 30,000 మంది ప్రజలు ఉన్నారు. అందులో అందరూ లేచి నిలబడి యేసే దేవుడు రక్షకుడు, ఆయన్ని మేము నమ్ముతామని 35,000 మంది కూడా, ఆ 30,000 మంది కూడా యేసు నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. ఒక్క ఆవిడ పోయింది, 30,000 మంది రక్షింపడ్డారు. ఆమె విశ్వాసం అంటే అది మన విశ్వాసము. నాకు విశ్వాసం ఉంది అంటాం. గుమ్మడికాయ విశ్వాసం ఉందంటాం. గుమ్మడికాయని మొదలు చేస్తే లోపలంతా కొల్లే ఏమా. మనం ఎంత బలహీనమో ఎంత భక్తి పరులమో ఒకసారి గుర్తు చేసుకోండి. రోమీలు అలాంటి కాదు. రోమా ప్రభుత్వము విశ్వాసం అంట సర్వలోకానికి ప్రచురం చేయబడింది. వాళ్ళ కష్టాల, వాళ్ళ కన్నీళ్ళ, వాళ్ళ బాధల, వాళ్ళ వ్యాధుల, ఆ రోమ చక్రవర్తులతోటి వారు తినే దెబ్బల ప్రతి ఒక్కరికి తెలిసి, లోకమంతా తెలిసింది. ఆ సంగతి పౌలుకి తెలిసి దాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన బలం ఏమవ్వాలి తెలుసమ్మా, విశ్వాసం ఏమవ్వాలి తెలుసమ్మా, మన భక్తి ఏమవ్వాలి తెలుసా, యేసులో బాగా లోతుగా మనము నాటపడిన వారమే కదా. పైపైకి కాదు. పై భక్తి పరలోకానికి తీసుకెళ్ళదు. వాక్యం విత్తనాలు పట్టుకుని ఇసిరాడు. కొన్నేమో దారి పక్కన పడ్డాయి, పక్షులకు ఎత్తుకెళ్ళిపోయాయి. కొన్నేమో రాత్రి నేల పడ్డాయి. కొద్దిగా మట్టి ఉంది, మొలిచింది, ఎండ కాసింది. ఎండకాయగానే ఈ మొక్క ఏమైంది, వాడిపోయింది. కొంతమంది దారి పక్కన ఉంటారు, సాతాను ఎత్తుకో. కొంతమంది రాత్రి నేల మీద ఉంటారు, కిందన మట్టి ఉండదు, కిందని మెత్తటి మన్ను ఉండదు, సారం ఉండదు, మీదనే ఉంటుంది. ఎండ రాగానే, శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, కన్నీళ్ళు రాగానే వాడిపోతాం, చచ్చిపోతాం. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట, ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. మెత్తలు పట్టే పెరిగింది. చుట్టుపక్కల ఉన్న మొక్కలు ముళ్ళ తుప్పలన్నీ ఏమయ్యే దాన్ని అడిచిస్తాయి. ఐహిక విచారం, ధన మోసం, డబ్బు మోసం, ఈ లోకాశలు, ఇవన్నిటి వల్ల ఈ పెరిగిన విత్తనం ఏమైంది, ఆ మొక్క, ఆ విశ్వాసము అణిచివేయబడి. అలా కొందరు ఉన్నారు. కానీ కొన్ని విత్తనాలు మాత్రం మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడినటువంటి విత్తనాలు లేచాయి, మొలిచాయి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించింది. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నాం అసలు ఆలోచించేది. 100 అంతలా, 60 అంతలా, 30 అంతలా, లేక ముళ్ళకప్పుల్లో పడినటువంటి విత్తనాల్లో ఉన్నామా, రాత్రి నేల పడిన విత్తనాల్లో ఉన్నామా, దారి పక్కన పడిన విత్తనాలు. దారి పక్కన అంటే లేరులే, ఇక్కడ దారి పక్కన అంటే పోయినట్టే, సాతాను ఎత్తిపోయాడు ఆ విత్తనాలు. కానీ ఇందులో కూడా ఇంకా ఉన్నారు 2 రకాలు. ఎండు నేల మీద పడినటువంటి విత్తనాలు, రాతి నేల పడిన, ముళ్ళకప్పులో పడిన విత్తనాలు. అయితే ఇంకా మెత్తటి దున్నబడినటువంటి నేలలో పడిన విత్తనాలు ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. మనము 30 అంతల దగ్గర ఫలించామా అది ఆగిపోకూడదు అండి. అంటే అంతనా 130 మార్కులకు పాస్ అవుతారమ్మా? నీకు అన్నింటిలోనూ 90 వచ్చాయి, 95 వచ్చాయమ్మా. ఒకటేమో 30 వచ్చాయమ్మా. ఏమవుతారా? జెండాపై అన్నిట్లో 90 వచ్చినాయండి నాకు. ఎన్ని వచ్చారా హిందీలో అంటే? మూడంటే దాని అర్థం ఏంటి?
30 కాదు, వాక్యం ఏముంది తర్వాత 60. 60 తృప్తి పడిపోకూడదు. నేను వేరాత్రికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, చర్చికి వెళ్తున్నాను, అయ్యగారు చెప్పింది అలా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆనికిస్తున్నాను, చాలమ్మా. ఇంకెంతవరకు వెళ్ళిపోవాలి? 100%. నీ ప్రాణం మీద కట్టొచ్చినా సరే నా యేసయ్య దేవుడు, ఆయన నేను విడవనని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. అట్టి విశ్వాసం గలవారు వలన ఈ లోకమంతా మారిపోద్ది. ఒక్క అమ్మాయి 30 లక్షల మందిని మార్చింది. తన ప్రాణం పోతే పోని అన్నది 30 లక్షల మంది, 30,000 మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరైనా వచ్చారా నాతో, నీతో, వెనకాల ఎవరైనా? కలుపుకోండి, ప్రార్థన చేసుకోండి, మాటలు వినేసి ఊరికే వెళ్ళిపోవడం కాదు. ఆలోచన చేసుకోండి మనసులో, ప్రభువా ఈ చర్చికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, రోమా సంఘస్థుల్లాగా నేను లేని ప్రభువా.